తిరుపతి జిల్లా తలకోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తలకోనకు విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో జరిగిన తొలి అభిషేక పూజలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అన్నప్రసాద వితరణ చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చేసే ప్రతి కార్యక్రమం కానీ సదుపాయాలు కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకోవాలనే విధంగా చేస్తున్నాము. కంటిన్యూస్గా ప్రతి డిపార్ట్మెంట్తోన సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మానిటర్ చేసుకుంటూ ఉన్నాము. మా టీంతో కూడా సంప్రదించి చేసి ప్రతి గంటకి ప్రతి అర్ధ గంటకి కూడా ఫాలోఅప్ చేసుకుంటా అన్ని వసతులు బాగుండాలా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాము. ఈ పర్యావరణం కూడా కాపాడేందుకు కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కానీ భక్తులు కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, ఎక్కడంటే అక్కడ వస్తువులు పారేయకుండా కొన్ని ప్రదేశంలోనే వేయాలా, అది వెంటనే కూడా మేము క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇదంతా కూడా రాను తలకోన పుణ్యక్షేత్రం, సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి మా కృషి చేస్తున్నాము. బ్రహ్మోత్సవాలలో భాగంగా 12/2/2026 నుండి 15/2/2026 వరకు 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలసింది. కానీ ఈసారి మనము గవర్నర్లైన పులిపర్తి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులిపర్తి నాని సార్ గారు ఏం చేశారంటే 20 కోట్లు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావడం వల్ల ఆలయ పునర్నిర్మాణంలో రాతితో నిర్మాణము మరియు కోనేరు నిర్మాణంలో భాగంగా మనం ఈ సంవత్సరం స్వామివారి బాలాలయము నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బాలాలయ సన్నిధులు ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కూడా చాలా అద్భుతంగా చేశాం. భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, తాత్కాలిక కోనేరు ఏర్పాట్లు కానివ్వండి, ఈ చలవ పందిళ్ళు కానివ్వండి, వచ్చే భక్తులకి దర్శనం ఏర్పాట్లలో కూడా క్యూ లైన్స్ కానివ్వండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. సామాన్య భక్తులకి కంటిన్యూషన్గా విఐపీస్ కానీ, ప్రోటోకాల్ ఆఫీసర్స్ కానీ, మన వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 లైను 2 లైన్స్ని కంటిన్యూగా ఫ్లో పెట్టేటట్టు చేశాము. చాలా అద్భుతంగా ఈ అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా చేయాలని. మాకు ఈ ధర్మకర్తల మండలి కూడా సదరు దేవస్థానం నందు ఉంది. మన చైర్మన్ సోమనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ రివ్యూ మీటింగ్ చేసి